ఈరోజంతా బరియల కార్యక్రమానికి పోయాను. భోజనం చేసి కూడా దాదాపు 4:30 టైంలో అయింది. ఈరోజు కలిసిపోయినప్పటికీ కూడా ఏమైనా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వర్తమానం అందించాలి కనుక ఈ పరిచయం చేయవద్దు. ఇద్దరు ట్రైబల్స్ పాపం జనాలు గాంధీనగర్ ఒక ఆడని, అలాగే దండి కాలనీ పొడవాడు ఆయన వీళ్ళందరినీ ఈరోజు చనిపోవడం వల్ల పరిగణ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను భయంకరమైన ఎండగా అయినప్పటికీ తప్పదు కదా మాకు దేవుని సన్నిధి. మేము పాస్టర్లో కనుక ఖచ్చితంగా సమాధి కార్యక్రమం చేయాలా, వాన వచ్చినా వరద వచ్చినా ఏది వచ్చినా సరే మేము మా పనులు మేము కొనసాగించాలా. మేము టయానికి రాకపోతే మమ్మల్ని మమ్మల్ని గొడ్డు ఆరేసినట్టు ఆరేస్తారు. మమ్మల్ని అవునా కదా. టయానికి మేము ఏదన్నా ఒక నిమిషం అటు లేట్కి వచ్చి మమ్మల్ని గొడ్లకి పిండి ఆరేసినట్టు ఆరేస్తారు జనాలు. మీరు మాత్రం ఎన్ని గంటలైనా లేట్ అవ్వచ్చు. అవునా కదా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము శ్రమ ధ్యానాల వీటిల్లో సిలువ ధ్యానాలుగా నేను ధ్యానం చేసేది దీన్ని పురుషులు ఎంచుకొని సువార్త ప్రకటిస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభుని అప్పగించేటప్పుడు జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పేతురుతో యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం ధ్యానం చేద్దాం. 26వ అధ్యాయము 53వ వచనంలో 53వ వచనంలో 2వ భాగం సమయమున ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఏంటంట 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని దూతలను ఇప్పుడే నాకు పంపడని అనుకుంటున్నావా? చూడండి, ఈ మాట మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటని చిన్న ప్రార్థన చేసి ఈ మాట మనం ధ్యానం చేద్దాం. ప్రేమలందరికీ వాక్యము నీది, నోరు నాది, బోర నీది. నీ వాక్యము ద్వారా నా నోరు నీ బోరగా వాడుకో. విలుచున్నాము హృదయాలతో మాట్లాడి మాటలు అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని బిడ్డలు దయచేన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మరొకసారి మాట మనం ధ్యానం చేస్తే ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేదని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు అనుకుంటున్నావా? చాలు, నువ్వు అనుకుంటున్నావా? ఎవరంట? ఎవరితో చెప్పినటువంటి మాట? 12 సేనా వ్యూహముల కంటే అంటే ఎన్ని చెప్పండి, చెప్పడం ఎన్నో? 12 సేనా వ్యూహం 72,000
72,000 ఉందా? వెరీ గుడ్. 72,000 మంది. ఎవరు కోరుకుంటే? యేసు ప్రభు కోరుకుంటేనంట 72,000 మంది వస్తారు. కోరుకుంటే, పిలిస్తే ఏడకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? కదా, చూడండి. ఓకే, దీన్ని మీకు జస్ట్ ఉదాహరణగానే చెప్తాను, సరేనా? అసలు వాక్యంలో ఆడ పట్టుకుంటానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది. ఈ 12 మంది శిష్యులు కాకుండా ఆడ యేసు ప్రభువును పట్టుకుంటానికి వచ్చి మహా ఉంటే 12 మంది ఉంటారేమో, లేక 10 మంది ఉంటారో, లేక 4 ఉంటారో, 5 ఉంటారో, 6 ఉంటారో తెలీదు. అయితే వీళ్ళు వచ్చినాక, యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక కొట్టుకుంటానికి వచ్చినప్పుడు 51వ వచనం చూసుకుంటే చదవమ్మా. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. చూడండి, వాని చెవి తెగ నరికాడు. దానికి ముందు ఏం జరిగిందో తెలుసా? దాని ముందుకి ఏం జరిగిందంటే చూద్దాం. ఇదంతా 48వ వచనంలో ఉండింది, చదవమ్మా. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముందు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయన పట్టుకోడని ఆయనకి గుర్తు చెప్పి వెంటనే యేసునంతకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనని ముద్దు పెట్టుకునేది. చూడండి, అప్పగింపబడే రాత్రి యేసు దగ్గరికి వచ్చంట ముద్దు పెట్టుకున్నాడంట. ఏ ముద్దంట ఇది? అప్పగించే ముద్దు. ముద్దుకి సాదృశ్యం ఏంటి? అప్పగించే ముద్దు, అప్పగించటం. ఈ మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తల్లి కానీ తండ్రి కానీ వివాహం చేసేటప్పుడు పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడి దగ్గరికి పంపించేటప్పుడు, వివాహానికి ముందు పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడి దగ్గరికి పంపించే ముందు తల్లి కానీ తండ్రి కానీ కుమార్తెని ఏం చేస్తారు? అమ్మా, అవునా? వాస్తవం కదా? పెట్టుకున్నావు, నువ్వు పెట్టుకున్నావా? ఏం పెట్టుకోగలేమైంది? అప్పగిచ్చేసావు. ఏం పేరు? అల్లుడి పేరు? అల్లుడి పేరు ఏంది? మీ అల్లుడి పేరు నాగేంద్ర. పావు నేను ముద్దు పెట్టుకున్నావు లేదు, నాగేంద్రకి అప్పగించేసినట్టే. అర్థమైందా? ఏమండి, అర్థమైందిగా? ముద్దుకి సాదృశ్యం. నేను ఓన్లీ తల్లిదండ్రుల గురించి చెప్పాను ఈ మాట. కుమార్తెని తన అల్లుడికి అప్పగించే ముందు, తన అల్లుడి చేతిలో పెట్టే ముందు ముద్దు పెట్టుకుంటారు తల్లి కానీ తండ్రి కానీ. ఎక్కడ అప్పగించడానికి ముందు ముద్దు పెట్టుకున్నాడు? ఎవరైనా? యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్నాడు. ఇట్లా ఈ ముద్దుకి కారణం ఏంటంటే అప్పగించటం. ముద్దు దేనికి సాదృశ్యం? పొగడతలకి సాదృశ్యం. ముద్దు దేనికి సాదృశ్యం? పొగడతలకు. అవునా? పొగడతలకు సాదృశ్యం, హెచ్చించడానికి సాదృశ్యం.
గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పిల్లల్ని సైలెంట్ కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. పొగడటానికి, హెచ్చించడానికి సాదృశ్యం వద్దు. అవునా? ఏదన్నా పని చేసి రాగానే తల్లి కానీ తండ్రి కానీ నా బాబాయ్, నా కూతురే, నా బంగారం అని లటక్కని వెళ్ళి ఇట్లా మీ అమ్మాయి గెలిచిందంట, మీ అబ్బాయి పాస్ అయ్యాడంట, మీ అమ్మాయి పాస్ అయిందంట అనగానే నా బాబాయ్ నా తల్లి అని ఏం చేసింది వెళ్ళి లటక్కనే ముద్దు పెట్టుకుంది. అంటే హెచ్చించటం. నీ అంతటోళ్ళు ఇక లేరు, ఇక నీ అంతటోళ్ళు లేరు అన్నట్టుగానే ముద్దు పెట్టుకుంటాం. ఇట్లా ఈ ముద్దు దేనికి సాదృశ్యం అంటే అప్పగించడానికి సాదృశ్యం, పొగడటానికి సాదృశ్యం, నేను హెచ్చించడానికి సాదృశ్యం. హెచ్చింపబడినది ఏమైందంట? ఎగరవేసినది కింద పడక, అమ్మా ఎగరవేసింది కింద పడక. మనకు మీ చేతిలో ఫోన్ ఉంది కదా, రవి ఒకసారి పైకి ఎగరే ఫోన్ చూద్దాం. ఏమ్మా అయితే పైకి ఫోన్ ఎగరే చూద్దాం. పైన నిలబడిపోద్దా, కింద పడిద్దా? కింద పడింది. అంటే ఎగరేస్తే కింద పడింది. గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు హెచ్చించావంటే అది కింద పడాల్సిందే. హెచ్చింపబడటానికి నువ్వు ప్రయత్నంలోనే ఉంటావు. అంటే నీ స్థాయిని పెంచుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సర్వసాదా సీదాగా తన్ను తాను తగ్గించుకొని పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయినటువంటి మరియకి ఒక మానవుడిగా జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. వాసన కొట్టే కాడ, వాసన కొట్టింది అక్కడ. ఈరోజు ఒక గుంట తీస్తూ ఉంటే సమాధి కోసం ఒక గుంట తీస్తూ ఉంటే ఆ గుంటలో నుంచి ఒక శవం బయటకు వచ్చింది, కుళ్ళిపోయి. మేమైతే చూడలేదు కానీ వాసన మాకు వచ్చేసింది. పాపం తీసేవాడు గమగమ ఇసుకేసేసాడు. ఒక శవం బయటకు వచ్చేసింది, కుళ్ళిపోయింది. ఎన్ని రోజుల క్రితం జరిగిందో మరి. వాసన, దుర్వాసన వచ్చింది మాకు. దేవుని మహాకృపను బట్టి అది నా కొరకు జరిగినట్టు అనిపించింది. ఆనందం నిజంగా, సత్యంగా. కాలుస్తున్న దాటి మేము అక్కడికి వెళ్ళాలా. ఇక్కడ నుంచి మినిమము బద్రి వాళ్ళ ఇంటి దాకా, రవి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాలా. అక్కడికి వెళ్ళాలి కూడుంటానికి. అక్కడ తీస్తున్నారు కుంట, మేము రోడ్డు మీద ఉన్నాం. కాల్చిన ఆటల మీద కూడా వెళ్ళాలా. వాళ్ళు గుంట తీస్తున్నారు, 3 అడుగులు తీశారు, కానీ శవం బయటపడింది, కుళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేశారు? ఇసుకేసేసారు శవం మీద వేసేసి అక్కడ పోడకూడదు శవం మీద అన్నట్టుగా వచ్చారు. నాకు బహు అడ్వైజ్ దొరికింది. నేను అంత దూరం వెళ్ళాలా, అసలు వెళ్దామా అన్నట్టుగా అనిపించింది నాకు కూడా. కానీ నాకు ఒక మంచి అడ్వైజ్ దొరికింది. దేవునికి మహిమ కలుగుగాక. ఆమె నా కోసం దేవుడు దాన్ని బయటేసినట్టు అనిపించింది. నన్ను అక్కడ పానీల దేవుడు, నాకు అధికారం వచ్చింది. రా ఇక్కడికి రా, ఇక్కడ తీయండి, ఇక్కడే తీపించి ఇక్కడే నాకు ఇదిగో ఈ కుర్చీలు అంత దూరంలోనే తీపించి అక్కడే పూజ చేశాడు మనిషి. బరే అక్కడ కూడా వచ్చింది. నెవర్ 2 అడుగుల్లోనే గొడవ తీసుకొచ్చాను. నెవర్. ఇంకా దాన్ని అయినా పర్వాలేదు. సమాధులు కొంటున్నారు, ఒకదానంటే దాంట్లో వేసేయడానికని ఏం చేసాము? అందులోనే పూజ చేశాము. చూడండి, దేవుని యొక్క మాట నువ్వు హెచ్చించుకుంటే అది కింద పడటానికే. పిల్లరా చూడండి,
అప్పగించడానికి ముద్దు పెట్టాడు. అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే అన్నాడు. ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో వెంటనే వచ్చి పట్టుకుంటాం స్టార్ట్ చేశారు. సో ఈ ముద్దు దేనికి సాదృశ్యం? అప్పగింపబడటానికి సాదృశ్యం. అప్పగించడం ఏమిటి? అప్పగించడం ముద్దుకి మరొక సాదృశ్యం హెచ్చించుకుంటాం. పిల్లలు, నువ్వు ఎంత హెచ్చించుకుంటావు నీ జీవితంలో? నేను గొప్పవాడిని అనుకోవచ్చు, నేను మంచి పనులను అనుకోవచ్చు, నేను మంచి చదువులను అనుకోవచ్చు, నేను మంచి జ్ఞానాన్ని అనుకోవచ్చు, నేను మంచి ఆస్తిపడిని అనుకోవచ్చు, నేను మంచి అందగాన్ని అనుకోవచ్చు. నువ్వు ఎంతగా హెచ్చించుకుంటావో అంత కూలిపోవాల్సిందే, దిగిపోవాల్సిందే పిల్లలు. ఇక్కడ హెచ్చించుకోవాలి. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను కోరుకుంటే 72,000 సేనాలు దిగుతారన్నాడు. 72,000 దాన్ని మేము హెచ్చవేస్తే వచ్చినవి 12 సేనాలు. 72,000 మంది ఒక 10 మందిని పిప్పి చేసేస్తారు. లేక ఒక 100 మందిని పిప్పి 100 మంది వచ్చారు అనుకున్నాం. 100 మంది వస్తారా పట్టుకుంటానికి? రవి, ఎంతమంది వస్తారు మినిమం? వస్తే ఒక మనిషిని పట్టుకోవాలంటే ఒక 5 వేసుకున్నాం. మనం ఇక్కడ ఒక 100 మంది వేసుకున్నాం. 100 మందికి 72,000 మంది వస్తే తొనకలేగా? చూడు, ఆయన హెచ్చించుకోలేదు పిల్లలు. మనమైతే హెచ్చించుకుంటాం, మనమైతే మన స్థాయిని పెంచుకుంటాం. నేనేంటి ఆడికెళ్ళి కింద కూర్చునేదేంటి, నేను వెళ్ళేదేంటి ప్రార్థనకి, నేనేంటి, నా జీవితం ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా తలంపులు ఏంటి, నా ఉద్దేశాలు, నా ఉద్యోగం ఏంటి, నాకు రోజుకొచ్చి ఎంత వచ్చిందో తెలుసా? ఎంత వస్తేమి, నీ స్టేటస్ ఏదైతేమి. పెద్ద మీటింగుల్లో పెద్ద ఉద్యోగస్తులు కాలేరు పనులు చేస్తూ ఉంటారు. మనం గుడారాల పండక్కి మనోడు చూపించాడు రవి. ఒక ఆయన పాట పాడుతుంటే సూపర్గా ఉంది అన్న, ఇతను బాత్రూమ్ కడుకుంటున్నాడు అన్న అని చెప్పాడు. నా మనసు కరిగిపోయింది. అవునా, ఎంత తగ్గించుకున్నాడు చూడండి, ఎంత తగ్గించుకుంటాడు. మనకు ఒక్కరా మన స్థాయి పెరిగితే మనం అంత టోలు లేరు అనుకుంటున్నారు మీరు కూడా. ఒక్కరా స్థాయి మనకి పెరిగితే మన టోలు లేరు అనుకుంటాం. మనం అనుకుంటే మనం డౌన్ అయిపోవటమే తప్ప ఎదుగుదల లేదు. దేవానికి స్తోత్రమైన నీ స్థితిలో వచ్చినందుకని దేవుడిని హెచ్చించగలిగితే, దేవుని నువ్వు స్తుతించగలిగితే అది ఎంతో నీకు ఆశీర్వాదం. ఇక్కడ ఆయన కత్తి తీసంట, చెవు తెగ నరికేశాడంట. చెవు తెగ నరికేశాడు చెవుని. చూడండి, యేసు ప్రభువు అప్పగింపబడుతున్నప్పుడు కూడా అద్భుతం చేశాడు. హల్లెలూయా! అప్పగింపబడుతున్నప్పుడు కూడా అద్భుతం చేశాడు. ఆ అప్పగించడానికి ఆ పట్టుకుంటానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే శత్రువులు, భటులు, శత్రువులు వాళ్ళు యేసుకి. అవునా? కాదండి. లేఖనం నెరవేరాలని, ఆయన వచ్చిన సంగతి నెరవేరాలని ఆయన యేసు ప్రభుకి ఎవరో శత్రువులు లేరు, ఒక్కళ్ళ తప్ప. ఎవరో మీరే చెప్పండి పెద్దగా. హల్లెలూయా! సాతానుడే శత్రువు. సాతాను వశమైనటువంటి నువ్వు యేసుకి శత్రువే. సాతాను వశంగా నువ్వు తిరుగుతున్నావు, సాతానుతో స్నేహం చేస్తున్నావు, సాతాన్ని అనుసరిస్తున్నావు, సాతాను తలంపుల్లోనే బ్రతుకుతున్నావు, సాతాను ఉద్దేశాలతోనే నువ్వు జీవిస్తున్నావు.
దేవుని సన్నిధి అంటే నువ్వు భయం లేకుండా, దేవుని సన్నిధి అంటే భక్తి లేకుండా, దేవుని సన్నిధి అంటే ఇష్టం లేకుండా సాతానికే నువ్వు ఏం చేస్తున్నావు? పొత్తు కలిగి ఉన్నావు. సాతాను నమ్మినటువంటి నువ్వు మరి దేవునికి నువ్వు కూడా శత్రువుగానే ఉంటున్నావు. అందుకే నీకు తప్పట్లేదు తిప్పలో. అవునా? నీకు తప్పట్లేదు తిప్పలు పడాల్సిందే నువ్వు. దానికి ఒక ఉపమానం మీకు చెప్తాను. సాతానుని వశమై ఉన్నటువంటి నువ్వు, సాతాన్ని అనుసరిస్తున్నటువంటి నువ్వు, సాతానుతో స్నేహం చేస్తున్నటువంటి నువ్వు, సాతానుతో జీవిస్తున్నటువంటి నువ్వు, నీకు చెప్పలు రాక మరి వస్తాయి. యేసుతో సహవాసం చేస్తే, యేసుతో నువ్వు జీవిస్తే ఒక పాట ఉంది. ఆ పాట యేసుతో విడిచిస్తే, యేసుతో జీవిస్తే అనే పాట. అవునా? ఉంది కదా. నాకు ఆ పాట రాదులే కానీ ఒక రాగం గుర్తు చేశా. దావు పక్కన పడినటువంటి ఇద్దరు, ఎరుక పట్టణంలో దావు పక్కన పడినటువంటి ఇద్దరు బ్లైండ్స్, గుడ్డివారు. వాళ్ళు విన్నారంటే యేసుని కనుగొన్నాం, యేసుని చూద్దాం, యేసుతో మాట్లాడదాం, యేసుని పలకరిద్దాం, యేసుతోనే నడుస్తామని తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ టైంలో వస్తున్నటువంటి వారిని చూసి, ఆ సౌండ్ విని ఇక దగ్గరికి వస్తున్నారని భయంకరంగా కేకలేస్తున్నారు. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకయ్యా, దాటిపోకయ్యా, దాటిపోకయ్యా అని పెద్ద కేకలేస్తున్నటువంటి సమయంలో యేసు కూడా ఆ కేక విని నన్ను పిలుస్తూ ఉన్నారు అని చెప్పి ముందుకెళ్లాల్సిన వాడు కూడా వెనక్కి వచ్చి ఏం చేశాడు? ఆ సమస్యని తీసేసాడు. హల్లెలూయా. ముందుకెళ్లాల్సిన వాడు కూడా వెనక్కి వచ్చి వాళ్ళ సమస్యని తీసేసాడు. వాళ్ళు ఎవరు సహవాసం చేశారు? యేసుతో సహవాసం చేశారు కదా. యేసుని చూడాలనుకున్నారు కదా, యేసుని పిలవాలనుకున్నారు కదా, యేసుని కేకేశారు కదా. అందుకే వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళ సమస్యని క్లియర్ చేశాడు. మరి నువ్వు యేసుతో సహవాసం చేయకుండా, యేసుని వెంబడించకుండా, యేసు దగ్గరికి రాకుండా, యేసుని పిలవకుండా సాతాను వశంలో ఉండిపోయి, సాతాను బంధకాల్లో ఉండిపోయి, సాతాను యొక్క ఆశయాలు నెరవేరుస్తూ బ్రతుకుతున్న నీకు మరి తెప్పల రాకేమొస్తాయి చెప్పు? అవునా కాదు? వాస్తవమా కాదు? తెప్పలే కదా మరి నిన్ను పలకరీడిగా. నువ్వెవరు పక్షంగా ఉన్నావు? సాతాను పక్షంగా ఉన్నావు. ఇద్దరు నిలబడితే ఒకడు పక్షంగా ఒకడు ఉంటే మరొకడు వాడిని పలకరిస్తాడా? పలకరీడు. ఎహలోకపు విషయాల్లోనే మనం చూస్తే మరి దేవుడు సర్వలోకాన్ని సృష్టించాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారిగా ఉన్నాడు, సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టాడు, సజీవుడిగా లేచినటువంటి మరి ఆ ప్రభు ఎంత బాధ, ఎంత భారం ఉంటుంది నీ మీద, ఎంత బాధ ఉంటుంది, ఎంత భారం ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. నా కుమారుడా, నా కుమార్తె నా సన్నిధికి రాకలేదని ఎంత వేదన పడతా ఉంటాడు. ఇలా నీకేమో అయితే నీవు తెలిసినా కూడా లెక్కలేదు. కనపడుతున్నాడు అంటే కానీ ఈ శోధన కాకపోతే అన్నట్టు నువ్వు ఉంటున్నావు. ఆయన కనపడతాడా మగో అన్నట్టు నువ్వు ఉంటావు. లోకంలో చేసే అపవాది క్రియలు ఎలా ఉంటాయి అంటే చాలా దగ్గరగా ఉంటాయి, చాలా విశాలంగా ఉంటాయి, చాలా ఆనందకరంగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకే దానికోసమే ప్రాకులాడతాం మనం మానవుడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమాన్ని మన ముందు ఎరేసినటువంటి సాతాను కోసమే ప్రాకులాడతాం. యేసు మార్గం విరికైన మార్గం, కష్టమైన మార్గం, ఇబ్బందికరమైనటువంటి మార్గం. గొంతు పిలవటానికి రాముంది, ఇబ్బందికరమైన గొంతు. అయినా నజరేయుడైన యేసు అని కేకేస్తే నీ గొంతు పిగిలింది. హల్లెలూయా. పాట పాడుకుంటే నా గొంతు బాగలేదు,
నేను పాడలేను, నా గొంతు బాగలేదు అంటావు. మరి నువ్వు దేవుడి కోసం పాడి ఎవరి కోసం పడతావు? దేవుడి సన్నిధిలో అట్ట అబద్ధాలు చెప్పి మానుకుంటావు ఇక్కడ, ఓకే. బయటికి వెళ్ళగానే శరీరాశి నేత్రాశి ఒకటమ్మో నేను పట్టుకొని ఏదో గిల్లి తింటా, గిల్లంగా ఎంత పెద్దగా తింటావు బూతులు, అప్పుడు ఎట్ట వస్తుంది నోరు? అవునా కదా? ఎంత పెద్దగా తిడతావు బూతులు, అప్పుడు ఎట్ట వస్తుంది నోరు నీకు? అప్పుడైతే ఫ్రీగా వచ్చింది నోరు, ఇప్పుడైతే కష్టంగా వచ్చింది నోరు. కష్టంలోనే ఆయన ఆరాధించాలి, కష్టంలోనే ఆయన గణపరచాలా, కష్టంలోనే ఆయన మహింపరచాలా, కష్టంలోనే ఆయన వేడుకోవాలి. అప్పుడే నీకు ఆనందకరంగా దేవుడు నీకు చూస్తాడు. యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం తెలుసా? శ్రమల్లో ఉన్నటువంటి వారి కోసం, పాపములో ఉన్నటువంటి వారి కోసం, రోగులుగా ఉన్నటువంటి వారి కోసం, పరిశుద్ధుల కొరకు రాలేదన్నాడు. నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపుల కొరకే వచ్చాను. మరి నీతిమంతులు ఎక్కడన్నా ఉన్నాడా భూమి మీద అంటే అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాడని తెలియపరి. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? నీతిమంతులు లేదు, ఒక్కడు లేడని భూమి మీద ఉంది. కానీ యేసుని నమ్మిన తర్వాత నువ్వు నేను మనం నీతిగా జీవించమని ఆయన కోరుకుంటున్నాడు. ఏ పాపములో ఉన్నా సరే ఆ పాపాన్ని తీసివేసి నేను పరిశుద్ధుడిగా, పవిత్రురాలుగా నేను చేసి నీతిగా జీవించమంటున్నాడు. ఆ నీతిగా నువ్వు జీవించగలిగితే నీ జీవితం ధన్యమైంది, నీ కుటుంబం క్షేమం ఉండింది, నీ భర్త మారు మనసు పొందుతాడు, నీ బిడ్డలు మారు మనసు పొందుతారు, నీ భార్య మారు మనసు పొందింది, నీ కుటుంబం సంతోషకరంగా ఉండింది, నీ కుటుంబం సమాధానకరంగా ఉండింది, నీ కుటుంబం దీవెనకరంగా ఉండింది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండింది. ఆ యేసును నమ్మగలిగితే ఈ రాత్రి తెలుసుకున్నాను, ఎవరిని నమ్ముతున్నావు? ఈ రాత్రి స్వల్పమైనటువంటి భోగాలను నమ్ముతున్నావా? శాశ్వతమైన కిరీటాలను నమ్ముతున్నావా? ఈ రాత్రి నీకై నువ్వు పరీక్ష చేసుకో. ఈ యొక్క శ్రమ ధ్యానాల్లో నీకై నువ్వు పరీక్ష చేసుకో. స్వల్ప భోగాన్ని నమ్మవాకు, స్వల్పంగా మాయమైపోతావు. శాశ్వతమైనటువంటి కిరీటాన్ని నమ్ము, శాశ్వతమైనటువంటి భోగాన్ని నమ్ము, శాశ్వతంగా జీవించబడతావు. ఎక్కడ నీ శాశ్వతమైన జీవితం? ఎక్కడంటే నీ శాశ్వతమైన జీవితం భూమి మీద కాదు, ఈ భూమి మీద కాదు. నీ శాశ్వతమైన జీవితం పరలోకములో. అయ్యో నేను ఎప్పుడో అప్పుడు చూస్తాను లేపో, పరలోకం ఎప్పుడు పరలోకం అని నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో. పరలోకాన్ని విసర్జించుకొని నీ బ్రతుకు స్వల్ప భోగాలకి నువ్వు అప్పగించుకుంటే ముద్దు పెట్టినట్టుగా పాడైపోతావు. జీవితాంతం కుమిలి ఏడవాల్సిందే. శాశ్వతమైనటువంటి కిరీటం కోసం ప్రాకులాడు. అనగది శాశ్వతమైన కిరీటం నీకు ఎక్కడ దొరికిందంటే ఈ పరిశుద్ధ స్థలంలోనే, ఈ పరిశుద్ధ మందిరంలోనే. చెప్ప హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మాత్రమే నీకు శాశ్వతమైన కిరీటం దొరికింది, మరెక్కడ దొరకదు పిల్లారా. అది గమనించినటువంటి నువ్వు నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకులు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ కోరికలు మార్చుకో. రాదేవుని సన్నిధికి మారు మనసు పొందు, బాప్తిసం పొందు, నిత్య జీవానికి వెళ్ళు. ఈ 40 దినాల్లో నేర్చుకోవాల్సిన సత్యం ఇది. నువ్వు దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.